అందరికీ నమస్కారం. వొకాబులరీ బేస్డ్ ఫిల్లర్స్ అనే టాపిక్ మీద మనం ఈరోజు రెండో వీడియో చేస్తున్నాం. నిన్న కన్నడలో వచ్చిన వీడియో అంటే అది ఈరోజు వచ్చి ఉంటుంది. ఈరోజు మీరు కన్నడలో చూస్తుండే వీడియో నిన్న తెలుగులో మీరు చూసింటారు. ఆ వీడియో ఫస్ట్ లెసన్ వొకాబులరీ మీద నిన్న మీరు తెలుగులో చూసిన వీడియో ఫస్ట్ వీడియో. అదే టాపిక్ మీద అంటే వొకాబులరీ బేస్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లర్స్ మీద ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే బోర్డు మీద 5 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటి క్వశ్చన్ అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సేమ్ వర్డ్ కెన్ బి ది ఆన్సర్ ఇన్ 2 డిఫరెంట్ సెంటెన్సెస్. ఒకే పదమే రెండు వేరువేరే సెంటెన్సులలో ఆన్సర్గా సరిపోతుంది, బ్లాంక్స్కి సూట్ అవుతుంది. అట్లాంటిది ఇట్ ఈస్ నాట్ 2 blanks in 1 sentence బట్ 2 blanks in 2 different sentences స్టిల్ టేకింగ్ 1 word యాజ్ దేర్ ఆన్సర్. అట్లాంటి మోడల్ ఇది. ఇంట్రెస్టింగ్లీ ఫ్రెండ్స్, what you are going to learn today as 5 words, 5 questions, sorry. These 5 questions were asked in the last 3 to 4 years of exams conducted by the IBPS or even the State Bank of India people. సో ఎస్బీఐ ఐబీపీఎస్ వాళ్ళు నిర్వహించిన ఎగ్జామ్స్లో గత 3-4 సంవత్సరాల్లో వచ్చిన 5 క్వశ్చన్స్ని నేను మీకు సెలెక్ట్ చేసి తీసుకువచ్చాను. ఫిల్లర్స్ విషయంగా మీతో ఈ విషయాల మీద డిస్కస్ చేద్దాము అని. కాబట్టి చూద్దాం. 1 word షుడ్ ఫిట్ ఇన్ బోత్ ద బ్లాంక్స్ గివెన్ ఇన్ 2 డిఫరెంట్ సెంటెన్సెస్. ఏముంది ఫస్ట్ సెంటెన్స్ అంటే ది ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈజ్ యాన్ ఈవెంట్ టు సెలబ్రేట్ ద డాష్ మేడ్ బై డిఫరెంట్ విమెన్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. ప్రపంచ చరిత్రలో అనేక ఘనకార్యాలు సాధించి ఆడవాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన కొంతమంది మహిళలు చేసిన పనులని స్మరించుకోవడానికి, వాటిని గొప్పగా చెప్పుకోవడానికి ఈ ఉమెన్స్ డే అనేది ఎంతో సహాయపడుతుంది అని సెంటెన్స్కి అర్థం. Friends, if you remember correctly, a few classes that I handled during the last week or even this week, I have been telling you one point, that is the context of the sentence will help us a lot in guessing the right word. I have been making this point in my regular classes, offline classes in the classrooms with students sitting there, and I am also telling the same point when I handle the explanation classes in the afternoon. సో అక్కడ ఏం చెప్తున్నానంటే సెంటెన్స్లో ఆన్సర్ని సరిగ్గా గెస్ చేయడానికి సెంటెన్స్లో ఉండే బ్లాంక్కి తర్వాత వెనకల ఉండే పదాలు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యము సెంటెన్స్ అంతా ఏ కాంటెక్స్ట్లో రాయబడింది అని. ఏదైనా ఒక ప్రమాదం గురించి రాసి ఉంటే, ఒక డిజాస్టర్ గురించి, ఒక అందరికీ బాధ కలిగించే ఒక అంశం, ఉదాహరణ కోవిడ్ ఇట్లాంటివి రాసినప్పుడు సహజంగానే నెగటివ్ టర్మ్స్ ఉంటాయి ఎక్కువగా. అలా కాకుండా మీకు పాజిటివ్గా ఉండే స్టేట్మెంటు సెంటెన్స్ అయితే మంచి పదాలే, పాజిటివ్ వర్డ్సే రావాల్సి ఉంటుంది. ఈ సెంటెన్స్ అంతా కూడా పాజిటివ్గా ఉంది అని తెలుసుకోవడానికి మనకు 1-2 వర్డ్స్ హెల్ప్ చేస్తుంటాయి. అలా తీసుకుంటే ఫస్ట్ సెంటెన్స్లో సెలబ్రేట్ అనే పదం ఉంది కదా, టు సెలబ్రేట్, అది ఒక్కటి చాలు మీకు. ఏమిటి అంటే ఈ మొత్తం సెంటెన్స్ అంతా కూడా పాజిటివ్గా ఉంది, సో మంచి పదమే రావాలి అని చెప్పడానికి సెలబ్రేట్ ఈజ్ ఇనఫ్. ఎందుకు? సెలబ్రేట్ అంటే వేడుక చేసుకోవటము, ఘనంగా వేడుక చేసుకోవటం, పండుగలాగా చేసుకుంటే సెలబ్రేటింగ్ అంటారు. వెనెవర్ పీపుల్ అచీవ్ సక్సెస్ ది సెలబ్రేట్. ఇండియా సెలబ్రేట్స్ ఇట్స్ ఇండిపెండెన్స్ డే అంటామా? ఇండియా సెలబ్రేట్స్ ఇట్స్ రిపబ్లిక్ డే అంటామా? అట్లా మనం ఆ రోజు గవర్నమెంట్ పరంగా చూస్తే కనుక అనేక పండుగ లాంటి వాతావరణం కనిపిస్తుంది. చాలామంది ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి అంత పండుగ లాంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి సెలబ్రేట్ ఆధారంగా
మీరు ఫస్ట్ సెంటెన్స్కి పదాన్ని గెస్ చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, ఏది ఆన్సర్ రాదో తీసేద్దామా, ఎలిమినేషన్ మెథడ్ అంటాం కదా. డూ వి సెలబ్రేట్ డిలేస్? ఆలస్యం అయితే సెలబ్రేట్ చేసుకుంటామా అండి? చెయ్యము కదా, కాబట్టి డిలేస్ తప్పు. అంటే ఆప్షన్ బి రాంగ్, బి తప్పైంది ఇప్పుడు. అంతేకాదు, అక్యూజేషన్స్ అంటే ఏమి? ఆరోపణలు. ఎవరినైనా అక్యూజ్ చేస్తే నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా చేసావు అని ఎవరి మీదైనా నిందలు వేస్తే నిందలని, ఆరోపణలని అక్యూజేషన్స్ అంటాము. తెలుగులో సినానిమ్గా ఇంగ్లీష్లో బ్లేమ్స్ అని కూడా అనవచ్చు. బ్లేమ్. కెన్ ఎనీబడి సెలబ్రేట్ బ్లేమ్? కెన్ ఎనీబడి సెలబ్రేట్ అక్యూజేషన్స్? నో. ఇంకా బాధపడతాం అట్లా అక్యూజ్ చేస్తే. అక్యూజ్ చేసేవాళ్ళు కోపంగా అంటారు, చేయించుకున్న వాళ్ళు బాధపడతారు కదా. కాబట్టి ఎంతైనా మొత్తం నెగటివే, కోపమైన బాధ నెగటివే. సెలబ్రేట్ ఈజ్ ఎ పాజిటివ్ టర్మ్, అందుకనే అక్యూజేషన్స్ కూడా రాదు. అంటే ఇప్పుడు ఏమైంది? బి అండ్ డి తప్పని తెలిసిపోయింది, రాంగ్. ఇంకా మిగిలినవి ఏ, సి అండ్ ఈ. ఇప్పుడు రామిఫికేషన్స్ అంటే మీకు మీనింగ్ తెలిసింటే మీ పని ఈజీ అవుతుంది. ఏమని అర్థము? రామిఫికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్, రిజల్ట్స్, అవుట్కమ్స్, ఇంపాక్ట్స్ ఇవన్నీ చెప్పొచ్చు. టైం వేస్ట్ చేస్తుంటే యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద రామిఫికేషన్స్ ఆఫ్ యువర్ మిస్యూజింగ్ ఆఫ్ టైం అన్నప్పుడు దీని యొక్క చెడు పర్యవసానాలు నీకు తెలియకుండా ఉన్నాయి, ఇంతసేపు టైం వేస్ట్ చేస్తుంటే చదువుకోకుండా అంటాం కదా. రామిఫికేషన్స్ అంటే రిజల్ట్స్, ఇంపాక్ట్స్, కాన్సిక్వెన్సెస్ అని చెప్పొచ్చు. సరే, కాబట్టి రామిఫికేషన్స్ అనేది సూట్ కాదు ఇక్కడ. ఎందుకంటే రిజల్ట్ అనేది నెగిటివ్ పదమే కాకపోయినా కాంటెక్స్ట్ పరంగా అక్కడ ఏమి సరిపోదు. అక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే ఘనంగా చెప్పుకోవడానికి వాళ్ళు ఏమేమి ఘనకార్యాలు చేశారో, వాళ్ళు ఏమి సొసైటీకి అందించుట, ఘనకార్యం సాధించుట అని అర్థం. రామిఫికేషన్స్ ఇవ్వదు, ఇట్ మీన్స్ రిజల్ట్స్, కాన్సిక్వెన్సెస్. సో ఏ కూడా ఆ విధంగా తప్పు అయిపోతుంది. ఇంకా మిగిలింది సి అండ్ ఈ. ఇప్పుడు క్రియేషన్స్, సెలబ్రేట్ ద క్రియేషన్స్ మేడ్ బై. క్రియేషన్స్ అంటేనే తయారు చేయుట, సృష్టించుట. మళ్ళీ పక్కన మేడ్ అంతగా సరిపోవట్లేదు కదా. ఓకే, ఒకవేళ మీ క్రియేషన్సా కాంట్రిబ్యూషన్సా అని డౌట్ ఉంటే మీరు ఇంకో పని చేయొచ్చు. ఇప్పుడు ఆన్సర్ తెలుసుకోవడానికి కాంట్రిబ్యూషన్సా క్రియేషన్సా అని. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సిన షార్ట్ కట్ ఏమిటంటే, గ్రామర్ పాయింట్ ఏమిటంటే, ఎప్పుడైనా సరే కాంట్రిబ్యూట్ వర్బ్గా వాడినా, కాంట్రిబ్యూషన్ అని నౌన్గా వాడినా పక్కన వచ్చే ప్రిపోజిషన్ ఒకటే ఒకటి, అది TO2. అందుకే చూడండి, సెకండ్ బ్లాంక్ తర్వాత ఏముందండి? 2 కనపడుతుందా? మీరు దాని ఆధారంగా అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ని సెకండ్ సెంటెన్స్లో బ్లాంక్ పక్కన ఉన్న పదం ఆధారంగా కూడా గెస్ చేయొచ్చు. వై? 2 blanks విల్ గెట్ ద సేమ్ వర్డ్. కాబట్టి కాంట్రిబ్యూషన్స్ టు, కాంట్రిబ్యూటెడ్ టు అంటే ఏమిటి? 2 అర్థాలు. కాంట్రిబ్యూషన్ అంటే ఏదైనా ఒక పెద్ద పనికి మనం కూడా కొంచెం సహాయం చేస్తే అది మన కాంట్రిబ్యూషన్ అవుతుంది. లేదా ఇంకో రకం కాంట్రిబ్యూషన్ వచ్చి విరాళాలు ఇవ్వడం అనేది. స్కూల్ కట్టిస్తున్నాం, మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి అంటే మీరు కొంచెం చందా ఇవ్వండి, విరాళాలు ఇవ్వండి, అలా కూడా అర్థం వస్తుంది. మొత్తానికి అదైనా కూడా ఒక పెద్ద మంచి పనికి మీకు కొంచెం సహాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి కాంట్రిబ్యూషన్స్ అనేది సెకండ్ బ్లాంక్కి బాగా సరిపోతుంది. అందుకనే ఎలాగూ సెకండ్ బ్లాంక్ సూట్ అయ్యింది అంటే ఫస్ట్ కూడా సూట్ అయ్యి తీరుతుంది అది. అందుకనే మీరు కాంట్రిబ్యూషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే సెకండ్ బ్లాంక్లో క్రియేషన్స్ అస్సలు సరిపోదు. క్రియేషన్స్ అంటే ఏమైనా సృష్టించినవి, ఏదైనా కొత్త ఎట్లాంటివి అంటే కొత్త పుస్తకాలు రాసినా, లేక ఏదైనా కొత్త వస్తువులు కనుక్కొని ఉన్నా, ఏదైనా అల్లికలు, కుట్లు ఇట్లాంటి వాటిలో హ్యాండీక్రాఫ్ట్స్లో కొత్త విషయాలను తయారు చేసినా, కొత్త వస్తువులను తయారు చేసినా అట్లవన్నీ క్రియేషన్స్ ఉంటాయి. చీరలు నేర్చిన, మగ్గం మీద చీరలు నేర్చిన, శిల్పాల లాగా చిన్న బొమ్మలు చెక్కిన, అవన్నీ క్రియేషన్స్ అంటారు. కాబట్టి క్రియేషన్ సరిపోదు ఇక్కడ. ఎందుకంటే కనుక అనేక మంది మహిళలు చేసిన కాంట్రిబ్యూషన్, వాళ్ళు చేసిన మంచి పనులు ఇక్కడ చెప్పాలి. కాబట్టి అవన్నీ క్రియేటివ్ యాక్టివిటీస్ అంటే సృజనాత్మకతో కూడుకున్న పనులు, రాయడము, చెక్కడము, చీరలు, అవన్నీ ఫిజికల్గా చేసేవి. బట్ కాంట్రిబ్యూషన్స్ అంటే చాలామంది, ఉదాహరణకు చరిత్రలో మిగిలిపోయిన అనేక మంది గొప్పవాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, వాళ్ళ దేశాల్లో జోన్ ఆఫ్ ఆర్క్ కానీ, ఆర్ ఈవెన్ అనేక మంది వాళ్ళ దేశాల్లో ఉండే ఫ్లోరెన్స్ నైటింగేల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా విమెన్స్ ఇష్యూస్ కోసం పోరాడిన వాళ్ళు.
అట్లా బట్టి కాంట్రిబ్యూషన్స్ అనాలి. కాబట్టి ఆన్సర్ కెన్ బి కాంట్రిబ్యూషన్స్. సో 2 బ్లాంకులకు కూడా. సెకండ్ బ్లాంక్ చదివి నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. డిస్పైట్ ద లాంగ్ హిస్టరీ ఆఫ్ ద విమెన్స్ అప్రెషన్, ఆడవాళ్ళని అణిచివేస్తూ ఉండే రోజులు చాలా ఉన్నా కూడా చరిత్రలో, మెనీ స్ట్రాంగ్ విల్డ్ విమెన్, చాలా గట్టి మనసు పట్టుదల ఉన్న ఆడవాళ్ళు, హ్యావ్ మేడ్ ఇంపార్టెంట్ క్రియేషన్స్ కాదు కాంట్రిబ్యూషన్స్ టు హిస్టరీ అండ్ ఓవర్కమ్ ద బ్యారియర్స్. అలాంటి అడ్డంకులను అధిగమించేందుకు ఎంతోమంది ఆడవాళ్ళు, గుండె ధైర్యం ఉన్న ఆడవాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు మహిళల యొక్క చరిత్రకు అని ఆన్సర్. కాబట్టి ఇన్ బోత్ బ్లాంక్స్ కాంట్రిబ్యూషన్స్ అనే పదము ఇట్ స్టాండ్స్ వెరీ కరెక్ట్. నౌ సెకండ్ చూడండి. ఏ వారెంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బట్ హీ హాజ్ నాట్ బీన్ డాష్. వారెంట్ ఏమో ఇష్యూ చేయబడింది కానీ అతను ఇంకా డాష్ కాలేదు. సెకండ్ బి, దే హ్యావ్ క్విక్లీ డాష్ ద మెసేజ్ ద స్పీకర్ వాంటెడ్ టు కన్వే. స్పీకరు మాట్లాడుతూ ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని వాళ్ళు త్వరగా డాష్. ఇప్పుడు చూడండి, పైనేమో ఈ వారెంట్ అనే మాట వచ్చింది కాబట్టి ఏవో ఒక వ్యక్తిని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి అనే మీనింగ్ రావాలి బ్లాంక్లో. సెకండ్ దాంట్లో అట్లాంటి నెగటివ్ పదం ఏమి రాదు. సెకండ్లో ఏమొస్తుంది, అర్థం చేసుకున్నారు బాగా వాళ్ళు అని రావాలి. సెకండ్ సెంటెన్స్కి అర్థం చేసుకున్నారని రావాలా, పై సెంటెన్స్కి ఏమో అరెస్ట్ చేశారని రావాలా. రెండు ఒక పదానికి ఎట్లుంటాయి? ఎక్కడైనా అంటే ఉంటాయి. అట్లాంటి పదమే అన్నమాట. చూడండి, ఇప్పుడు సెకండ్ దానికి ముందు చెప్తాను. అర్థం చేసుకునుట అంటే గనక డిజర్న్ చెప్పొచ్చు, రియలైజ్డ్ చెప్పొచ్చు, కాంప్రహెండెడ్ చెప్పొచ్చు. అంటే సెకండ్ బ్లాంక్కి ఈ మూడు సరిపోతాయి. కానీ ఫస్ట్ బ్లాంక్కి ఈ మూడిట్లో కూడా ఏవి సరిపోవు. ఎందుకు అర్థం ఏంటంటే కాంప్రహెండ్ అన్నా, రియలైజ్ అన్నా, డిసెర్న్డ్ అన్న అర్థం వచ్చి అండర్స్టాండ్, గ్రాస్ప్డ్, అండర్స్టూడ్. అర్థమైందమ్మా? అర్థం చేసుకున్నారు అని అర్థం. దేనికి? ఈ కాంప్రహెండ్కి, రియలైజ్కి, డిసెర్న్డ్కి. ఈ సెకండ్ బ్లాంక్కి బాగా సరిపోతాయి, బెస్ట్ వర్డ్స్ సరిపోతాయి. కానీ ఫస్ట్ బ్లాంక్ సరిపోవాలి, అట్లా ఉండాలి కదా. రెండు బ్లాంకులకి ఒక పదమే, సేమ్ ఫిల్లర్ కదా. కాబట్టి ఇవి రెండవ దానికి సరిపోయినట్టుగా ఫస్ట్ సరిపోవు కాబట్టి తీసేయాల్సిందే. రెండు మిగిలి ఉంటాయి. అప్రహెండెడ్, సీజ్డ్ అంటే అర్థం వచ్చి క్యాప్చర్డ్. సీజ్డ్ అంటే క్యాప్చర్డ్ అనేది ఫస్ట్ బ్లాంక్ సరిపోవచ్చేమో. అతనికి వారెంట్ ఇష్యూ చేశారు, వ్యతిరేకంగా ఆయనకు ఏమని అరెస్ట్ చేయండి అని వారెంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఆ వారెంట్ తీసుకుని అరెస్ట్ చేయాలా, కానీ ఇంకా చేయలేదు. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అనే అర్థం ఇస్తుంది సీజ్డ్ అనేదేమో. పట్టుకున్నారు, క్యాప్చర్ చేశారని వస్తుంది. దొంగల్ని పట్టుకున్న పోలీసులు అంటే ద పోలీస్ సీజ్ అనే పదం వాడుతుంటారు. సరిపోతుంది. దేనికి సరిపోతుంది? ఫస్ట్ బ్లాంక్కి సరిపోతుంది సీజ్డ్. కానీ సెకండ్ బ్లాంక్కి ఏమి సరిపోదు. అర్థం చేసుకున్నారని మీనింగ్ రాదు. సీజ్డ్ అంటే క్యాప్చర్ అనే మీనింగ్ వస్తుంది, ఆర్ కాట్ అనే మీనింగ్ వస్తుంది. ఫిజికల్గా చుట్టుముట్టి పట్టుకుంటే దాన్ని సీజ్డ్ అనాలి. కాబట్టి సెకండ్ బ్లాంక్కి సరిపోదు కాబట్టి సీజ్డ్ కూడా మీకు తీసుకోలేరు. ఇంకా ఇదొక్కటే ఆన్సర్ అయ్యి ఉండాలి. ఎందుకు ఇది ఆన్సర్ అంటే, ఎందుకు ఆన్సర్ అంటే అప్రహెండెడ్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి అరెస్ట్, క్యాచ్, నాబ్ అని అర్థము. ఇంకోటి వచ్చి అండర్స్టాండ్, డిసెర్న్, కాంప్రహెండ్, రియలైజ్, అబ్జార్బ్ అని అర్థం. సో వర్డ్ అప్రహెండ్ హ్యాస్ టూ మీనింగ్స్. వన్ ఈజ్ అరెస్ట్. The police apprehended 2 men in connection with a bank robbery. అంటే అప్రహెండ్ చేశారు, పట్టుకున్నారు. సీజ్డ్, క్యాప్చర్ చేశారు అని. కాబట్టి అప్రహెండ్ సరిపోతుంది ఫస్ట్ బ్లాంక్కి. సెకండ్ ఎలాగో అప్రహెండ్ అంటే అర్థం చేసుకొనుట. ఎస్ ఐ హ్యావ్ అప్రహెండెడ్ ద మీనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్. లేక ఐఆమ్ ఎట్ టు అండర్స్టాండ్ అన్నప్పుడు అట్లాగా ఐఆమ్ ఎట్ టు అప్రహెండ్ ద మీనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఇంకా అర్థం కాలేదు నాకు అని. సో ఒక అర్థమేమో పట్టుకోవడము, పోలీసు వాళ్ళ చేత అరెస్ట్ కాబడము. ఇంకోటి వచ్చి అర్థం చేసుకోవడం. రెండు పదాలు ఉన్నాయి కాబట్టి అర్థాలుగా దేనికి అంటే అప్రహెండెడ్కి. మీ ఆన్సర్ రెండుకి ఏ. క్లియర్? థర్డ్ చూడండి. ఆఫ్టర్ హర్ ఫెయిల్యూర్ షీ డాష్ దట్ షీ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు స్టార్ట్ డాష్ అండ్ ఆల్సో లర్న్ డాష్ అండ్ యూజ్ఫుల్ స్కిల్స్. ఇది మోడల్ మార్చానండి నేను. ఏం చేశానంటే, మీరు హెడ్డింగ్ చూడండి,
ట్రిపుల్ ఫిల్లర్స్ విత్ సీక్వెన్సింగ్ అన్నాను. ట్రిపుల్ ఫిల్లర్స్ అంటే 3 బ్లాంక్స్, 3 వర్డ్స్. అండ్ ఎలా ఉండాలా, ఏ వర్డ్స్ అయినా ఉండొచ్చా? కాదు, సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలి. అంటే సీక్వెన్సింగ్ అంటే ఏమిటి? ఏ పదం తర్వాత ఏ పదం వస్తుందో అమర్చుకుంటూ పోవడాన్ని సీక్వెన్సింగ్ అంటారు. ఆర్డర్. మీరు ఎప్పుడైనా సినిమాలు చూస్తుంటారు కదా, ఇది బాహుబలి 2 సీక్వెల్లా అంటుంటారు. సీక్వెల్లా అంటే ఫస్ట్ ఒకటి వచ్చి ఉంటుంది, దానికి ఇది కంటిన్యూవేషన్ లాగా ఉంటే సీక్వెల్ అంటారు. అంటే దాని తర్వాతనే ఇది రావాలి, కానీ దాని ముందు వచ్చేకుండదు. అట్లా ఒక ఆర్డర్లో ఉంటే సీక్వెన్సింగ్ అంటారు. సీక్వెన్సింగ్లా మనం పెట్టాలి పదాలని, అంటే ఆర్డర్లో పెట్టుకోవాలి. ఏముంది సెంటెన్స్? ఆఫ్టర్ హర్ ఫెయిల్యూర్ షీ డాష్ దట్ షీ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు స్టార్ట్ డాష్ అండ్ ఆల్సో లెర్న్ డాష్ అండ్ యూజ్ఫుల్ స్కిల్స్. ఇప్పుడు చూడండి, షీ తర్వాత షీ సబ్జెక్ట్ కదా, ఇక్కడ షీ సబ్జెక్ట్ కాబట్టి పక్కన ఏం రావాలి? మామూలుగా వర్బ్ రావాలా. ఎప్పుడైనా సెంటెన్స్లో సబ్జెక్ట్ పక్కన వర్బ్ ఉంటుంది. వర్బ్ అంటే ఏమండి? ఇచ్చిన వాటిలో వర్బ్స్ ఏమున్నాయి? ఈ 3 ఇచ్చినాను చూడండి, 1 2 అంటే 1 2 3 ఇచ్చాను కదా. ఇందులో వర్బ్స్ ఏమున్నాయి అంటే ఒకటే ఒకటి వర్బ్. ఏమిటది? KNEW అనేది ఒక్కటే వర్బ్. ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఫస్ట్ షీ తర్వాత వర్బే రావాలి, అందులో అనుమానమే లేదు. కాబట్టి మీ ఫస్ట్ బ్లాంక్లో ఏ పదం వచ్చిండాలా? ఇది వచ్చిండాలా, న్యూ అనే వచ్చిండాలా. ఏ ఆప్షన్ అయితే న్యూతో స్టార్ట్ అయిందో అవి రెండే మన ఆన్సర్స్ అవుతాయి, దానితో కానివి ఆన్సర్స్ కావు. అంటే మీరు ఏని మర్చిపోండి, సిని కూడా మర్చిపోండి, రావు. ఏ న్యూతో స్టార్ట్ అయింది, న్యూ అంటే కొత్త అడ్జెక్టివ్, ఎన్యూ అంటే ఫ్రెష్, అది కూడా అడ్జెక్టివే, కాబట్టి సరిపోదు. మీకు సరిపోతే బి అయినా సరిపోవాలి, డి అయినా సరిపోవాలి. చూద్దాం. షీ న్యూ దట్ అంటే ఆమెకు అర్థమైంది, తెలుసుకున్నది ఆమె. ఏమిటని? దట్ షీ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు స్టార్ట్ డాష్, మరి తిరిగి మొదటి నుండి ప్రారంభించాలా అని ఆమె అర్థం చేసుకుంది. తిరిగి మొదటి నుండి అంటే కనుక రీస్టార్ట్, రిఫ్రెష్ అంటాం కదా. కాబట్టి ఇక్కడ ఏముండాలంటే కనుక షీ వర్క్ హార్డ్ టు స్టార్ట్ ఎన్యూ అంటే కనుక రీస్టార్ట్ లేక రీఫ్రెష్ సరిపోతుంది. ఇంకా సరే, రీస్టార్ట్ ఆర్ ఎన్యూ అండ్ ఆల్సో లెర్న్, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. కొత్తది అంటే న్యూ, కాబట్టి న్యూ KNEW, పాస్ట్ టెన్స్ ఆఫ్ KNOW. ఎన్యూ అంటే ఫ్రెష్, టు బిగిన్ అగైన్. థర్డ్ వచ్చి న్యూ అంటే లేదు, న్యూ ఓల్డ్కి ఆపోజిట్గా ద లేటెస్ట్ వన్స్, న్యూ స్కిల్స్ అని. న్యూ మనం అంటాం కదా, న్యూ పాయింట్స్, న్యూ మోడల్స్, లేటెస్ట్ మోడల్స్ అంటాం కదా, అట్లా. కాబట్టి న్యూ అనేది థర్డ్ బ్లాంక్లో సరిపోతుంది. ఇప్పుడు KNEW, ANEW, NEW వచ్చినది ఒకచోటే వచ్చింది. ఇది అట్లనే ఉంది, కానీ ఈ 2 మారిపోయినాయి. ఈ 2 పరస్పరం వేరే ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి ఇది తప్పు అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది, అట్లా. కాబట్టి అన్నీ చూడండి, న్యూ ఎన్యూ. ఓకే, అయిందా? నెక్స్ట్ క్వశ్చన్, 4th డిలీట్ చేస్తాను. చూడండి, he said he was an traveler and felt dash as he had been all dash for quite a long time. సో ఇక్కడ కొంచెం తప్పుపడిందమ్మా, QUITE ఉండాలి, అది క్వైట్. క్వైట్ అంటే కనుక టోటల్లీ, కంప్లీట్లీ, కానీ అక్కడ టైపో జరిగింది. QUIET అంటే కనుక సైలెంట్, కామ్ అని అర్థం వస్తుంది. సరే, టోటల్గా అంటే క్వైట్ ఏ లాంగ్ టైం అంటే చాలా కాలంగా, మొత్తంగా చాలా కాలంగా అని అర్థం వస్తుంది. కాబట్టి అక్కడ QUITEగా భావించండి దాన్ని. నౌ కమ్స్ ది ఆన్సర్. ఇప్పుడు చూడండి, he said he was an traveler and felt dash. మీకు లోన్, అలోన్, లోన్లీ అనే 3 పదాలు, లోన్లీ, లోన్, అలోన్ అని 3 పదాలు ఇచ్చాను. అవే సరిగ్గా సీక్వెన్స్గా ఉండాలి, సరైన సీక్వెన్స్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఫెల్ట్ పక్కన లోన్లీ రావాలని అనిపిస్తుంటే అది ఒక హుంచ్ అంటాను నేను. హుంచ్ అంటే ఒక గెస్, ఎప్పుడో చదివింటారు మీరు ఎక్కడన్నా వేరే చోట. ఫెల్ట్ పక్కన ఎప్పుడో లోన్లీ చూసినాం కదా, లోన్లీనే రావచ్చేమో అనిపిస్తే
అది ఇంకా రుజువు కాకపోయినా వస్తుందా రాదా అని దాన్నైతే మనము హుంచ్ అని కొందరు, హంచ్ అని కొందరు అంటారు. కరెక్ట్గా హుంచ్ అని చెప్పాలి. హుంచ్ అంటే ఏ వైల్డ్ గెస్, మేబీ ట్రూ, మే నాట్ బి ట్రూ, బట్ ఎనీవే గెస్ అట్లా. కాబట్టి అలా చేస్తే ఒకసారి మీకు సరిగా అనిపిస్తుంటుంది, అవును కదా సరిపోయింది అనిపిస్తుంది. అలా అనుకుంటే మీరు సెకండ్ బ్లాంక్లో లోన్లీ, సెకండ్ బ్లాంక్లో లోన్లీ ఏ ఏ ఆప్షన్లో ఉన్నాయో అవే సరిపోతాయి. సెకండ్ బ్లాంక్లో లోన్లీ ఏ ఆప్షన్లో ఉందో అవే సరిపోతాయి. ఇప్పుడు అట్లా ఎక్కడున్నాయి సెకండ్ బ్లాంక్ లోన్లీ ఉండేది? ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. అంటే మరీ కూడా బి మరియు డీలలోనే ఆన్సర్ ఉంది అంతే. సరే ఇప్పుడు చూద్దాం. హీ సెడ్ హీ వాజ్ యాన్ అలోన్ ట్రావెలర్ అంటారా అంటే కాదు. అలోన్ అనేది కొంచెము నెగటివ్ పదం ఏమీ కాదు. లోన్లీ అనేది కొంచెం నెగటివే. లోన్లీ ఎప్పుడు నెగటివే, కొంచెం ఏమి ఇప్పుడు నెగటివే. అది అలోన్ అనేది నెగటివ్ టర్మ్ కాదు. డిఫరెన్స్ చెప్తాను చూడండి. లోన్లీ అంటే మన చుట్టూ అందరూ ఉంటారు, మనం మాత్రం ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఏదో ఒక చిన్నదో పెద్దదో మొత్తానికి ఒక బాధలో ఒంటరి వాళ్ళ మనము ఈ ప్రపంచంలో అనుకుంటూ ఉంటాం. చూసారా, చుట్టూ జనం ఉన్నారు, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు స్నేహితులు క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకో మీలో కొంచెం బాధపడుతూ ఉంటారు అనుకోండి. మనందరం అట్లా ఉంటాం ఏదో ఒక సందర్భం లైఫ్లో. కొంతమంది అట్లా ఉండిపోతాం కూడా లైఫ్ లాంగ్, అట్లా ఉంటాం కదా. అట్లా ఉంటే అది లోన్లీ, నెగటివ్. అలోన్ అంటే ఏం తెలుసా? అలోన్ అంటే ఇప్పుడు కూడా ఒకడే ఉంటారు, మీరు ఒకడే ఉంటారు, కానీ బాధపడుతూ ఉండరు, ఏకాంతంగా ప్రశాంతంగా ఉంటారు. కానీ లోన్లీ అనే దాంట్లో ప్రశాంతత ఉండదు, అశాంతతే ఉంటుంది. ఇంకా యాంగ్షియస్గా, వరీడ్గా, దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటే లోన్లీ, ఒక్కరే ఉంటూ. కానీ ఒక్కరే ఉన్నా అట్లా బాధ దిగులు ఏమీ లేకుండా ఉంటే అది అలోన్ అని చెప్పొచ్చు. ఈ డిఫరెన్స్ మనసులో పెట్టుకోనండి, దీనికి ఆన్సర్ చేయడానికి పనికి వస్తుంది. సరే, అంటే లోన్లీ ఈజ్ ఏ నెగటివ్ టర్మ్ ఆల్వేస్, వెరాజ్ అలోన్ మోస్ట్లీ ఈజ్ ఏ పాజిటివ్ టర్మ్. ఎనీవే, హీ సెడ్ హీ వాజ్ ఏ డాష్ ట్రావెలర్. ట్రావెలర్ అనేది నౌన్ వెనకల అడ్జెక్టివ్ రావాలా. అఫ్కోర్స్ ఇక్కడ లోన్ కూడా అడ్జెక్టివే, అలోన్ కూడా అడ్జెక్టివే, లోన్లీ కూడా అడ్జెక్టివే. ఈ మూడు అడ్జెక్టివ్సే. కానీ మనకు కావాల్సింది ఏమిటి అంటే అది ఎటువంటి ట్రావెలర్ చెప్పాలంటే ఒంటరిగా ఉన్న ఒకడే వెళుతున్న ట్రావెలర్ అయి ఉండాలి. కాబట్టి మీరు ఏం చెప్పవచ్చు అంటే ఆన్సర్గా ఇప్పుడు హీ సెడ్ దట్ హీ వాజ్ యాన్ అలోన్ ట్రావెలర్ అనొద్దు, హీ వాజ్ ఏ లోన్ ట్రావెలర్ అని చెప్పాలి. లోన్ ట్రావెలర్ అంటే ఒక్కడే, సింగిల్, వన్, హూ ఈజ్ ఓన్లీ వన్ ఇన్ నంబర్. ఇంకోటి జత లేకుండా పోతే, ఇంకోటి తోడు లేకుండా పోతే అటువంటి వాళ్ళని లోన్ ట్రావెలర్స్ అంటారు. ట్రావెలర్నైనా ఏ మనిషినైనా వర్ణించేందుకు మీరు ఎక్కువగా అలోను లోన్లీ మధ్యలో లోనే ఎక్కువగా వాడాలి. లోన్ మ్యాన్, లోన్ బ్యాంకర్, లోన్ డ్రంక్, లోన్ స్విమ్మర్. అట్లా ఒక మనిషి ఎవడో చెప్పే ముందు ఒకడే ఉంటే LONEనే వాడతాం మనం, లోన్ అని. కాబట్టి ఇప్పుడు లోన్ అనేది ఫస్ట్ బ్లాంక్ సరిపోయింది. అంటే బి అయినా సరిపోవచ్చు, డి అయినా సరిపోవచ్చు అనే ముందు అనుకున్నాం కదా. ఇప్పుడు బి కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఫస్ట్ బ్లాంక్లో అలోన్ రాదు, బిలో అలోనే ఉంది. సెకండ్లో లోన్లీ ఇక్కడ కూడా ఉంది, సరిపోతుంది. కానీ ఇప్పుడు తేలిపోయింది ఫస్ట్ది లోనే రావాలి అని. ఎందుకంటే ఒక్కడొక్కడే ఉంటే కనుక, తోడు లేకుండా పోతే లోన్ అనే చెప్పాలి. ప్రత్యేకించి ట్రావెలర్స్కి అట్లాంటి వాళ్ళకి లోనే వాడతాం. ప్రయాణాల్లో ఒకడే ఉంటే లోన్ ట్రావెలర్స్ అనే, లోన్ టూరిస్ట్, లోన్ ట్రావెలర్, లోన్ వాకర్ అట్లానే అంటాం. సో లోన్ తేలిపోయి అంటే ఆన్సర్ డి వచ్చేసింది. ఇప్పుడు అయినా మీతో పూర్తి చేద్దాం. ఇందాక చెప్పాను, ఎప్పుడైనా ఫెల్ట్ అనే పదము, ఫీల్ అనే పదం వస్తే పక్కన ఎక్కువగా వచ్చేది లోన్లీ. ఫెల్ట్ లోన్లీ ఎందుకట? యాజ్ హీ హ్యాడ్ బీన్ ఆల్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఆల్ వచ్చింది అంటే ఈ లోను, అలోను, లోన్లీలలో ఒకే పదమే వచ్చేది. ఏమిటంటే అలోన్. ఆల్ అలోన్ అనే వాడతారు. దెర్ ఈజ్ నో ఆల్ లోన్లీ, దెర్ ఈజ్ నో ఆల్ లోన్ లేదు, ఉన్నది ఒకటే ఆల్ అలోన్, అదొకటే ఉండేది. మీరు అదొక్కటి పట్టమే చాలన్నమాట. ఇంకో టిప్ చెప్తాను చూడండి. ఏమిటంటే చివరి బ్లాంక్కి అలోన్ తప్ప ఇంక ఏది సూట్ కాదు.
చివరి బ్లాంక్. ఎందుకంటే ఆల్ తర్వాత వచ్చేది ఈ మూడిటిలో వచ్చేది అలోన్ మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకుంటే ఏ ఆప్షన్లో అలోన్ లాస్ట్ వర్డ్గా ఉందో అదే ఆన్సర్. అలా అనుకుంటే ఈ 3 దానిలకు కూడా లేదు లాస్ట్లో అలోన్, కేవలం 4th దానికి మాత్రమే లాస్ట్లో ఉంది. మీరు నిరభ్యంతరంగా చూసిన వెంటనే డి పెట్టేయచ్చు ఆన్సర్ అట్లాగా. కాబట్టి ఎందుకంటే ఆల్ పక్కన అలోనే కాంబినేషన్, ఆల్ అలోన్. ఐ హ్యావ్ బీన్ ఆల్ అలోన్, దే హ్యావ్ బీన్ ఆల్ అలోన్, హీ హ్యాస్ బీన్ ఆల్ అలోన్, ఇట్లానే చెప్పాలి. ఆల్ లోన్లీ, ఆల్ లోన్ అని అనకూడదు, ఆల్ అలోన్. అలా అయినా మీరు పెట్టేయచ్చు. 2 చూసైనా డిసైడ్ చేయొచ్చు, 1 చూసి డిసైడ్ చేయొచ్చు. ఎప్పుడు మీకు ఆల్ పక్కన అలోన్ కాంబినేషన్ తెలిసింటే. అందుకనే వర్డ్ అలొకేషన్స్, వర్డ్ కాంబినేషన్స్ అంత ముఖ్యం. మీకు సరైన మార్కుని ఇస్తాయి, త్వరగా ఇచ్చేస్తాయి. రైట్, ఈ రోజుకి లాస్ట్ క్వశ్చన్ అండి, 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఈసారి 3 డిఫరెంట్ సెంటెన్సెస్ విత్ 4 సెట్స్ ఆఫ్ వర్డ్స్ యూజింగ్ 3 వర్డ్స్. దిస్ మెటీరియల్ క్రియేట్స్ డాష్ ఆఫ్ వేరియస్ వుడ్ గ్రెయిన్ టెక్స్చర్స్. Second, the man made an dash to not getting things repaired early. 3. C. They chose the package which has the dance floor in dash. ఓకే, ఇప్పుడు చూడండి, దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. ఒక్క షార్ట్ కట్తోనే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. ఏం తెలుసా అది? ఈ 2 పదాలలో, సరే 3 పదాలలో, ఈ 3 పదాలు కనుక కనపడుతున్నప్పుడు దీంట్లో ఇన్ పక్కన వచ్చేది ఇంక్లూజన్ ఎక్కువ వస్తుంది అని అనిపిస్తే మీరు ఇంక్లూజన్తో ఎండ్ అయిన ఆప్షన్ ఏది ఉందో చూసుకుంటే ఒక్క బి మాత్రమే మీకు ఇంక్లూజన్ చివరి పదంగా ఉంది. మీరు దాన్నే పెట్టేయచ్చు ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న ఒక ఫ్లాట్లో కానీ ఫ్యామిలీ పోర్షన్లో కానీ డాన్స్ ఫ్లోర్ కూడా కలిపి వాళ్ళు అద్దెకు తీసుకున్నారు, దాన్ని కూడా కలుపుకున్నారు అంటే మీకు వచ్చేది ఇంక్లూజనే. మనం అంటాం కదా ఇంక్లూడింగ్ యూ, ఇంక్లూడింగ్ దే అంటుంటాం కదా, అట్లా ఇంక్లూజన్ అంటే కలుపుకొనుట. వాళ్ళు తీసుకున్న ప్యాకేజ్ ఇది కొనుక్కున్నారు ఇంటిని, ఆ కొనుక్కున్న ప్యాకేజీలో వాళ్ళు ధర చెప్పారు, అమ్మిన వాళ్ళు ఎవరు, ఆ ధర చెప్పిన మొత్తం ప్యాకేజీలో డాన్స్ ఫ్లోర్ కలుపుకొని చెప్పారు. పార్కింగ్ ఏరియాని కలుపుకొని అద్దె వసూలు చేస్తూ కొన్ని చోట్ల పార్కింగ్ ఏరియా వేరే, ఇంటి అద్దె వేరే లేకుండా కొంత కలిపేసి అద్దెకి ఇస్తుంటారు. పెద్ద నగరాలు పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళకి పార్కింగ్ ఉండాలి కదా, పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఫీజు కలుపుకొని చెప్తుంటారు. అట్లా ఉదాన్ని కలుపుకుంటే ఇంక్లూజన్ అని అంటుంటారు. ఇంక్లూజన్ లాస్ట్ బ్యాంక్లో సరిపోతుంది, ఇంకే 2 సరిపోవు. కాబట్టి చివరి పదం ఇంక్లూజన్గా ఉంటే తీసేసుకోవచ్చు. అయినా మీకు అల్యూషను, ఇల్యూషన్ మీనింగ్స్ కూడా తెలియాలి కాబట్టి ఫ్యూచర్ ఎగ్జామ్స్కి చెప్తాను చూడండి. అల్యూషన్ అంటే ఏమిటి, ఇల్యూషన్ అంటే ఏమిటి అని. అల్యూషన్ అంటే రెఫరెన్స్ అంటే సిమిలర్, ఏదో ఒకటి సిమిలర్ థింగ్ అని, ఒక దానిలాగా ఉంటే దాన్ని అల్యూషన్ అని అంటుంటారు. సిమిలర్ థింగ్ అల్యూషన్ అంటే. ఇల్యూషన్ అంటే సంథింగ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్, అది యాక్చువల్గా లేదు, డజంట్ ఎగ్జిస్ట్, కానీ ఉందేమో అని భ్రమ కలిగిస్తుంటుంది. అందుకే దాన్ని ఇల్యూషన్ తెలుగులో భ్రమ అంటాం, భ్రాంతి అంటాం. ఉండదు, ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అందుకనే ఎవరైనా అనవసరంగా ఊరుకనే అవన్నీ ఏవేవో ఊహించుకొని భయపడుతుంటే ఆల్ యువర్ ఫియర్స్ ఆర్ ఇల్యూజరీ అంటాము, ఇమాజినరీ అంటాము. అట్లా కల్పితమైనవి లేవు, అవి ఫ్యాక్ట్స్ కావు. ఊరుకనే ఏమో ఊహించుకొని ఏమేమో అనుకొని భయపడుతుండేది అట్లాగా. సరే, కాబట్టి అల్యూషన్ అంటే రెఫరెన్స్, ఒక దానిలాగా ఉన్నట్టు మరో దానిలాగా ఉన్నట్టు ఉంటే అల్యూషన్. ఇంక్లూజన్ ఇందాక చెప్పాను కలుపుకొనుట అని. దిస్ మెటీరియల్ క్రియేట్స్ ది డాష్ ఆఫ్ వేరియస్ వుడ్ గ్రెయిన్ టెక్స్చర్స్. అలా అది క్రియేట్ చేస్తుంది. ఏమని అంటే ఇదేమైనా వుడ్ గ్రెయిన్తో చేసిన టెక్స్చర్సా అంటే చిన్న చిన్న పెయింటింగ్స్, అల్లికలు అట్లాంటి వాటిని పిలుస్తారు, అట్లా అంటారు. ఇవన్నీ అట్లాంటివేనా అనే భ్రాంతిని కలిగిస్తాయి. ఈ మెటీరియల్ మనలో ఎలాంటి భ్రాంతిని కలిగిస్తుందంటే ఇవన్నీ వుడ్తో చేసినవి, గ్రెయిన్స్తో చేసినవా అనిపించే భ్రాంతిని కలిగిస్తాయి. అలా చేయబడలేదు కానీ మనకు ఆ ఫీలింగ్ని కలిగిస్తాయి అవి అని.
ఫ్యాక్ట్ కాదు, కలిగిస్తాయి అంతే, అట్లా భ్రాంతి కలిగిస్తాయి. కాబట్టి భ్రాంతి అంటే ఇల్యూషన్, అంటే మీది ఇల్యూషన్ ఫస్ట్ బ్లాంక్లో రావాలా. ఇది బ్లాంక్ 1లో ఉండాల్సిన పదం. ఇంకోటి గమనించండి, ఇల్యూషన్తో ఏ ఆప్షన్ మొదలు కాలే, ఒక్క బి తప్ప. ఇంక్లూషన్తో ఏ ఆప్షను ఎండ్ కాలే, ఒక బి తప్ప. అలా కూడా పెట్టేయచ్చు ఆన్సర్ మీరు. సరే, సెకండ్ చూడండి. ద మ్యాన్ మేడ్ యాన్ డాష్ టు నాట్ గెటింగ్ థింగ్స్ రిపేర్డ్ అర్లీ. ఒక వ్యక్తి రిపేర్ చేస్తున్నట్టు మనకు అట్లా రిపేర్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు, కానీ రిపేర్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, కానీ అట్లాంటి పనే చేస్తున్నానని అది చేయట్లేదు యాక్చువల్గా. ఆయన హీఈస్ ఓన్లీ డూయింగ్ సంథింగ్ సిమిలర్ టు వాట్ యూ ఎక్స్పెక్టెడ్, నాట్ వాట్ యూ వాంట్. మీరు ఆయన నుంచి ఏమి కోరారు అది చేయట్లేదు, అలాంటిది ఇంకోటి చేస్తున్నాడు. కాబట్టి అలాంటిది ఇంకొకటి అంటే రెఫరెన్స్, సిమిలర్ థింగ్ అని. కాబట్టి అల్యూషన్. ద మ్యాన్ మేడ్ యాన్ అల్యూషన్ టు నాట్ గెటింగ్ థింగ్స్ రిపేర్డ్ అర్లీ. అంటే ఆయన వేరే పనులు చేస్తూ మీ పని చేస్తున్నట్టుగానే మిమ్మల్ని అట్లా ఆయన నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. హీ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ నాట్ వాట్ యూ వాంటెడ్, బట్ ఓన్లీ హీఈస్ డూయింగ్ వాట్ హీ వాంట్స్ టు డూ. కాబట్టి అలా అదే మన దానిలాగా అనిపించింది, మనది కాదు అది. అది ఆయనకు తెలుసు, మనకు తెలియదు అంతే. కాబట్టి ఆయన మనకు నమ్మ చూపిస్తున్నాడు, లేక మీ పనే చేస్తున్నానని రెఫరెన్స్ మనకి ఇస్తున్నట్టు చేస్తున్నాడు. సిమిలర్ థింగ్ మనది అలానే ఉంది, కాబట్టి మనదే అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అల్యూషన్ సెకండ్ పదం రావాలా. ఫస్ట్లో చెప్పినట్టు డాన్స్ ఫ్లోర్ కూడా ప్యాకేజీలో కలిసి వసూలు చేస్తారు అన్నప్పుడు ఇంక్లూషన్, లాస్ట్ పదం ఇంక్లూషన్ కావాలి. సో ఇల్యూషన్, అల్యూషన్, ఇంక్లూషన్ అని ఉండే పదము అదే. ఏదేది అంటే కనుక ఇల్యూషన్, అల్యూషన్, ఇంక్లూషన్ అని ఉండే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్లియర్? సో ఈ 5 సెంటెన్సెస్ చెప్పానండి. ఈ 5 మీకు అంటే ట్రిపుల్ ఫిల్లర్స్, డబల్ ఫిల్లర్స్, యూజింగ్ ద సేమ్ వర్డ్ ఇన్ 2 blanks అనే మోడల్లో కొన్ని క్వశ్చన్స్ ఇంకా చాలా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు డిఫరెంట్ వెబ్సైట్స్లోను, లేక మన దగ్గర ఉన్న బుక్స్లో కూడా చాలా క్వశ్చన్స్ ఇట్లా ఉన్నాయి. బుక్ 2లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి, తీసి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు మళ్ళీ ఉదయం కూడా క్లాస్లో చెప్పాను, ఏం చెప్పానంటే మనకు టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ 2 ఉంది కదా, టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ 2 సెకండ్ వాల్యూమ్. అందులో ఇచ్చిన అన్ని ఎక్సర్సైజెస్ కూడా నిజానికి మీరు వెరిఫై చేసుకుంటే ఇవన్నీ గత 10-15 ఏళ్లలో డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ని సేకరించి ఒక చోట పెట్టారు. కాబట్టి అవి చాలా ముఖ్యం. మీరు బుక్ 2 ఎంత బాగా చేసుకుంటే అంత మంచి మార్కులు తెచ్చుకోవచ్చు మీ ఇంగ్లీష్ పార్ట్లో, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కూడా. సో ప్రాక్టీస్ ఉదయం చాలాసేపు చెప్పాను క్లాస్ దాని గురించి, దయచేసి ప్రాక్టీస్ చేసుకొని కీ షీట్ కూడా ఇచ్చారు ఇన్స్టిట్యూట్లో, అది చెక్ చేసుకోండి. రోజు గంటన్నర కేటాయిస్తే ఇంగ్లీష్ కోసమేనని. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ టు గెట్ త్రూ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్, క్రాసింగ్ యువర్ ఫస్ట్ హర్డల్, దట్ ఈస్ ప్రిలిమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.